హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ అయిన సిజిహెచ్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. సో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద ఈ ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి ఉంటాయి అన్నమాట. సో దీనిలో నేను మీకు కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క విషయస్ బట్టి కూడా డీటెయిల్స్ పరంగా నేనైతే వీడియోస్ కూడా చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో సిజిహెచ్ ఫార్మసిస్ట్ 2026. సో ఇట్ ఈస్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అండ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఫార్మసిస్ట్ క్యాడర్ అప్గ్రేడ్ గ్రూప్ బి అండ్ రిక్రూట్మెంట్ ఎక్స్పెక్టెడ్ త్రూ ద ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఆర్ డైరెక్ట్ సిజిహెచ్ఎస్ నోటిఫికేషన్ ఆల్సో అండ్ వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్. కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్దాము. సో వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మల్టిపుల్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎక్సెట్రా అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ 300 plus. So varies every year. Sometimes small batches like 4 to 21 post also you can see. And what is the general eligibility criteria? So general eligibility criteria paranga chusukunte ganaka educational qualification. So that is 12th plus with 12 plus 12th, that is plus 2 diploma in pharmacy or B.Pharm must be registered as a pharmacist. And age limit typically 8 to 25, 27 or 30 years. ఇంకా డీటెయిల్ గైడ్ లైన్స్ కూడా నేను మాకు అప్కమింగ్ వీడియోస్ లో చేస్తాను. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. సో శాలరీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండొచ్చు. సో ఒకసారి శాలరీ స్ట్రక్చర్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం క్లియర్ గా అయితే చూద్దాం. సో శాలరీ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కనుక యాజ్ పర్ 7th CPC expected 29,000 to 290 to 300. This is the level 5. So in hand మీకు ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుందంటే కనుక 35 నుంచి 45,000 దాకా మీకు రావచ్చు విత్ ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. సో సెలక్షన్ ప్రాసెస్, సో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో సిలబస్ ఎస్పెషల్లీ జనరల్ సిలబస్ పరంగా మనం చూసుకున్నా కానీ సిలబస్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది ఒకసారి మీరు గమనిస్తే కనుక. So as you know that nowadays you have to focus more on the pharmacology. A type of GPAT knife for pharmacist drug inspector, especially pharmacist drug inspector లో more than 50% క్వశ్చన్స్ మీకు ఫార్మకాలజీ నుంచే వస్తున్నాయి. సో ఫార్మకాలజీ మీరు బాగా చదవాలి. ఫార్మస్యూటిక్స్, ఫార్మకోగనసీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, జనరల్ సెక్షన్ లైక్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఫోకస్ మెయిన్లీ nothing but high focus on pharma subjects and you have to focus on non-pharma also to get into the compulsory. అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే నాన్ ఫార్మా కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం టిపికల్ గా చూసుకుంటే కనుక ఎస్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయి, డ్యూరేషన్ 60 to 90 minutes, నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో జనరల్ గా జాబ్ రోల్ ఎలా ఉంటుంది, డిస్పెన్సింగ్ మెడిసిన్స్, మెయింటైనింగ్ స్టాక్, అసిస్టింగ్ డాక్టర్స్, పేషెంట్ కౌన్సిలింగ్. సో వై సిజిహెచ్ ఫార్మసిస్ట్ అంటే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇది ఎందుకంతా మనము హై జాబ్ గా మనం పరిగణించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు తెలుసు, గుడ్ వర్క్ లైఫ్ ఉంటుంది. సో ప్రమోషన్ ఫార్మసిస్ట్ నుంచి సీనియర్ ఫార్మసిస్ట్ ఇంకా ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ప్లస్ పెన్షన్ కూడా ఉంటుంది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, సో పెన్షన్ కూడా మీకు అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ ఐ ఆమ్ గివింగ్ ఫ్రమ్ మై సైడ్. ద ఇంపార్టెంట్ టిప్స్ లైక్ సో జనరల్ గా ఎస్పెషల్లీ ఫార్మకాలజీ అండ్ ఇంక్లూడింగ్ అనాటమీ, పాథోఫిజియాలజీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ఫుటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. రివైజ్ ఫార్ములాస్, క్లాసిఫికేషన్స్ అవన్నీ డైలీ, ఇది జనరల్ మీకు చెప్తున్నాను. అండ్ ఎస్ఎస్సి బేస్డ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను మీకు క్విక్ సమ్మరీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, పోస్ట్ ఎన్ని రావచ్చు, సో మోడ్ ఎలా ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా మీకు జస్ట్ ఒక చిన్న టేబుల్ లో కూడా ఇచ్చాను. ఐ హోప్ దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకొంచెం అఫీషియల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో మన ఛానల్ ఫాలో అవుతున్నారు, ఇటువంటి అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోవాలనుకున్నా కూడా, సో మీకు ఎటువంటి కోచింగ్ డీటెయిల్స్ కావాలన్నా, కోచింగ్ మెటీరియల్స్ కావాలన్నా కూడా డెఫినెట్గా నేను గైడ్ చేస్తాను, మెంటర్ చేస్తాను. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ మై ప్యాషన్ ఆల్సో. ఐ హోప్ యూ ఆల్రెడీ హ్యావింగ్ మై నంబర్. యూ కెన్ కాంటాక్ట్ ఆన్ 7995318103 regarding your exam preparation. All the best. Thanks for watching.